వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను చాలా ఈజీగా బటర్ చికెన్ అనేది చేసి చూపించబోతున్నానండి. రెస్టారెంట్లో ఎంత టేస్టీ ఉంటుందో అదే టేస్టీ మాదిరిగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఏమాత్రం టేస్ట్ అనేది తగ్గదండి, అంతే టేస్టీగా ఉంటుంది. సో మనం మినిమం ఇంగ్రీడియంట్స్తోనే మనము దీన్ని ఇంట్లో చేసుకోవచ్చు. మీరు కూడా నా వీడియో చివరి దాకా చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇప్పుడు దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ బోన్లెస్ తీసుకున్నాను కదా, బోన్లెస్ అయితేనే టేస్టీగా ఉంటుంది. సో ఇలా మన రెస్టారెంట్లో మనకు బోన్లెస్ చికెనే దొరుకుతుందండి. సో అలా వేస్తేనే టేస్టీగా ఉంటుంది బోన్లెస్ చికెన్. ఇప్పుడు దీనికి మ్యారినేషన్ కోసం దీనికి టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. అలాగే నాన్ వెజ్ కర్రీస్కి, ఏదైనా నాన్ వెజ్ కర్రీస్కి స్పైస్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ అంత కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా వేసానండి. మనం ఎక్కువ వేరే స్పైసెస్ దీంట్లోకి ఏం కాబట్టి. అలాగే 2 పెద్ద గెంటిలంతా పెరుగు వేసుకున్నాం. మీరు కావాలంటే కొంచెం పెరుగు అనేది ఇంకా వేసుకోవచ్చు, దీనికి పక్కా కొలత అనేది ఏమీ లేదండి. అలాగే ఒక ఫుల్ లెమన్ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకొని దీని జ్యూస్ కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇలా నిమ్మకాయ అంతా దీంట్లోకి బాగా పిండాక మనం దీంట్లోకి ఒక 1/4 కప్ అంత నూనె తీసుకొని నూనె కూడా దీంట్లోకి వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఈ వేసిన మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకు పట్టేలాగా పెట్టుకోవాలి. మనకు టైం ఉంటే ఒక 1/2 అవర్ ముందే మనము ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే బటర్ చికెన్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బట్ నేను ఇక్కడ మ్యారినేట్ చేసుకొని 15 మినిట్స్ దాకానే పెట్టుకున్నాను మ్యారినేషన్ అనేది. సో మనకు టైం తక్కువ ఉంటే కానీ మినిమం 15 మినిట్స్ పెట్టుకుంటే బటర్ చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక పాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్లంత బటర్ వేసాను. బటర్ అనేది బటర్ చికెన్ కాబట్టి బటర్ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. మరి ఎక్కువ అంటే ఎక్కువ కాదు, కనీసం 2-3 టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా బటర్ అంతా కరిగిపోయాక మనం ఆనియన్ అనేది మరీ పేస్ట్ కాకుండా ఇలా క్రష్ చేసుకోవాలి. కొంచెం కచ్చపచ్చగా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొంచెం క్రష్ చేసుకొని మనం దీంట్లో వేసుకోవాలి. మిక్సీలో పల్స్ మోడ్లో వేసుకుంటే సరిపోతుందండి. సో ఉల్లిపాయ అనేది మంచిగా వేగాలండి, అప్పుడే ఈ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇప్పుడు దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ అనేది మంచి వాసన వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. సో కొంచెం లైటిష్ బ్రౌన్ వచ్చేస్తుందండి ఉల్లిపాయ అనేది మనకి వేగాక, అప్పుడు దాకా సరిపోతుంది. సో ఇలా మనకి వీడియోలో చూపించిన మాదిరి సరిపోతుంది. కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోకి మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ కర్రీని దీంట్లోకి వేసుకోవాలి. ఈ మ్యారినేట్ చేసుకుని ఈ చికెన్ని దీంట్లోకి వేసుకొని ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ఈ చికెన్ అనేది బాగా మిక్స్ చేసుకొని, మీరు ఇప్పుడే నీళ్ళు అనేది పోసుకోకూడదండి. బాగా చికెన్ అనేది బాగా దీంట్లోకి వేగాలి. బాగా వేగితే ముక్కంతా బాగా వేగితేనే చికెన్ అనేది బాగా టేస్టీ ఉంటుంది. సో ఇలా చూపించిన మాదిరి బాగా అంతా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ దాకా అలాగే పెట్టేసుకుంటే ముక్క అనేది బాగా కుక్ అయిపోతుంది, అప్పుడే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాము. ఒకసారి చెక్ చేసుకోండి, ఉప్పు అనేది కారం అనేది సరిపోకపోతే ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టమోటాలు నేను బాగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. టమోటా ప్యూరీని దీంట్లోకి వేసుకోవాలండి. ముక్కల కన్నా ఇలా టమోటాలని మిక్సీకి వేసి పేస్ట్ చేసి వేసుకుంటే గ్రేవీ అనేది బాగుంటుంది. సో ఇలా వేసుకున్నాక దీంట్లో ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకోవాలి, కంపల్సరీగా టేస్టీ వస్తుందండి. ఒకవేళ ఈ క్రీమ్ లేకపోతే మన పాల మీద మీగడ ఉంటుంది కదా, దాన్ని కొంచెం బాగా బీట్ చేసుకొని దాన్ని కూడా వేసుకోవచ్చు. నాకు ఉప్పు అనేది కొంచెం చెక్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఉప్పు కారం అనేది 2 వేసుకొని బాగా ఇంకొకసారి సిమ్లో పెట్టి ఆయిల్ అనేది సైడ్స్ వచ్చేదాకా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత కసూరి మెంతి బాగా దీంట్లోకి ఇలా నలిపేసి వేసి చూడండి, ఒకసారి ఇలా వేసుకున్నాక కలిపేసుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఈ బటర్ చికెన్ని మనం కొంచెం బటర్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో
ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిపైన మనము ఇంకొక టేబుల్ స్పూన్ అంత బటర్ వేసేసుకోవాలి. ఇలా బటర్ వేసుకుని దీనిపైనే మనము కొత్తిమీర ఇంకా వేసుకొని బాగా సర్వ్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. దీని టేస్ట్ నిజంగా చెప్తున్నాను, రెస్టారెంట్లో ఎంతో టేస్టీగా ఉంటుంది కదండి, అంతే టేస్టీగా ఈ బటర్ చికెన్ అని ఉంటుంది. సో దీనిపైన ఇలా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే నిజంగా చెప్తున్నానండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి. అలాగే మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈలోపుడు దీన్ని మనము ఏ రోటీకి కానీ లేకపోతే చపాతీకి కానీ హాట్ రైస్కి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనము సర్వ్ చేసుకోవాలి. మీరు కావాలంటే దానిపైన ఇంకా కొంచెం బటర్ దీంట్లోకే కొంచెం మనం ఇంకా బటర్ అనేది వేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ ఇంకొంచెం పైన వేసుకొని క్రీము బటర్. ఇప్పుడు దీని రోటీకి కానీ చపాతీకి కానీ ఇంకా బాగుంటుంది, సర్వ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ పరోటా చేసుకొని సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. అలాగే నచ్చింది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం అనేది మర్చిపోకండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో